నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట తీవ్రంగా దెబ్బతింది. పలు ప్రాంతాల్లో సోయా కాయలకు మొలకలు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఏడాది పత్తి పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కావడంతో రైతులు సోయా పంటలను ఎక్కువగా సాగు చేశారు. ఇప్పుడు చేతికొచ్చే పంట కూడా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కుబీర్ మండల్ పాడికే గ్రామ నివాసిని. మేము పాడికే రైతులము. మరియు ఈ సంవత్సరం అతి భారీ వర్షాల వల్ల మా యొక్క సోయలు, పత్తులు, మిగతా పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇంతవరకు ఈ యొక్క ఏఓలు కానీ మరి పంటలకు విజిట్ చేసి ఏదైనా స్కీమ్ కానీ ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్గా చేయించి మా యొక్క రైతులని గవర్నమెంట్ ఆదుకోవాలని మా పార్టీకే తరపు నుంచి రైతులను కోరుచున్నాము. నా పేరు నాయుడు కిష్టయ్య. మా కుబీర్ మండల్ పాడికే విలేజ్. నాకు 5 ఎకరాలు సోయా వేసాను. అయితే కోత టైంలో చెట్టు అంతా మొలకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మాకేం ఏం పడతలేదు, సుమారు పడతలేదు, ఎక్కడ పడతలేదు. ఏ రైతు లేదు, ఏ ఆఫీసర్ లేదు, ఎక్కడ లేదు. వర్షాలు పడుతున్నాయి. మరి చేనులు వచ్చి చూడొచ్చు. ఏవోసారి ఎవరు లేరు. అక్కడనే ఆఫీసులో వండిపోతున్నారు. మరి రైతులు ఎలా కష్టం వస్తుంది, ఏమవుతుందని ఇంతవరకు ఆదుకున్నట్టు లేరు ప్రభుత్వం.